జై తెలంగాణ. ఇప్పుడే లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు మీ అందరి పిడికిలు లేస్తేనే వదిలిపెడతా, లేకపోతే లేదు. జై తెలంగాణ. ఎందుకంటే పాలమూరు పచ్చికట్టే అంటుకోవడం కష్టం, అంటుకుంటే ఆగిపోదు. గౌరవనీయులు పెద్దలు, సహచర మంత్రివర్యులు, సహచర కాదు మంత్రివర్యులు, నేను మంత్రిని కాదు మర్చిపోయినా, ఇక్కడ సహచర మాజీ మంత్రివర్యులు పెద్దలు, గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు, 2014లో 17,000 ఓట్లతో ఆనాడు 17,000 ఓట్ల మెజారిటీతో గెలిచి మొన్న జరిగిన ఎన్నికల్లో దానికి డబల్ అంటే 36,000 ఓట్లతో గెలిచి దేవరకద్ర ప్రజల హృదయాల్లో అపురూపమైన స్థానాన్ని సాధించుకున్న గౌరవ శాసనసభ్యులు సోదరులు, యువ నాయకుడు, ఉత్సాహవంతుడు ఆల వెంకటేశ్వరరెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు పార్లమెంట్ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు జడ్చర్ల శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు సోదరులు యువ నాయకులు రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ గారు, గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దలు బసవరాజ్ సారయ్య గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యురాలు సోదరి స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శివకుమార్ గారు, వేదికపైన ఈరోజు ఆసీనులైన గౌరవ జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, ముఖ్య నాయకులందరికీ, జిల్లా నాయకులకి, రాష్ట్ర నాయకులకి, పాత్రికేయ మిత్రులకు, ఇప్పుడే మీ అందరినీ కూడా తీసుకొని మరి ఇంతమందిని, ఇంత పెద్ద సైన్యాన్ని కూడగట్టుకొని మన వెంకటేశ్వర రెడ్డి గారికి మాత్రమే కాకుండా మొత్తం పార్టీకి దేవరకద్ర నియోజకవర్గంలో కొత్తకోట మండలంలో అద్భుతమైన బలాన్ని చేకూరుస్తూ మరి మీ అందరినీ కూడా తీసుకొని ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు పొగాకు విశ్వేశ్వర్ గారికి, డాక్టర్ బాబు గారికి, అదే రకంగా వారితో పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మన పార్టీలో టీఆర్ఎస్లో చేరుతున్న రిటైర్డ్ ఏఈ ఉపేందర్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, ఎంపీటీసీ అనిత వీరేష్ గారు, గౌరవ సర్పంచులు విశ్వనాథం గారు, దేవి లక్ష్మణ్ నాయక్ గారు, మాజీ సర్పంచులు ఉమామహేశ్వర్ రెడ్డి గారు, రాములు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, దామోదర్ గౌడ్ గారు, అదే రకంగా మాజీ ఎంపీటీసీ చిన్న తిమ్మన్న గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా మాజీ ఉప సర్పంచులు ఉన్నారు, చాలా మంది మండల నాయకులు ఉన్నారు. ఏ ఒక్కరి పేరు చెప్పకపోయినా వారెవ్వరు కూడా నన్ను తిట్టుకోకుండా అందరికీ కూడా పేరు పేరున మా సోదరులకి, సోదరి మనందరికీ హృదయపూర్వకంగా టీఆర్ఎస్ లోకి స్వాగతం, సుస్వాగతం నేను హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే సోదరులు వెంకటేశ్వరరెడ్డి గారు చెప్తా ఉన్నారు, దేవరకద్రలో 133 గ్రామ పంచాయతీలుంటే ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులే నేరుగా డైరెక్ట్గా గెలిచింది 103 స్థానాలు, టీఆర్ఎస్ రెబెల్స్ గెలిచింది ఇంకొక 6 స్థానాలు. అంటే 133లా దగ్గర దగ్గర 110 మనమే గెలిచినాం. ఇక మిగిలిపోయిన కొంతమందిని ఇప్పుడు విశ్వేశ్వరన్న తీసుకొని వచ్చినాడు. ఇంకేమైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళు కూడా తప్పకుండా తొందరలో వచ్చి 133కు 133 అంటే ఒక్కరు కూడా అవతల మిగలకుండా సంపూర్ణంగా ఊడ్చుకొని నియోజకవర్గం అంతా ఏ గ్రామానికి పోయినా ఆ గ్రామ పంచాయతీ మీద గులాబీ జెండా ఎగిరే విధంగా తప్పకుండా ఆ వాతావరణం ఉంటుందనే విశ్వాసాన్ని కూడా నేను వ్యక్తం చేస్తా ఉన్నా. మొన్న డిసెంబర్ 7 నాడు జరిగిన ఎన్నికల్లో నిజంగా పాలమూరు జిల్లాకు, పాలమూరు ప్రజల చైతన్యానికి నేను శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో ఉండే మహామహులు, గండర్లు, పెద్ద పెద్ద సిపాయిలు, ఇదివరకు దశాబ్దాల పాటు మంత్రి పదవులు వెలగబెట్టిన వాళ్ళు చాలా మంది చాలా ఊహించుకున్నారు. మేము ఇంతటోళ్ళం అంతటోళ్ళం అని చెప్పి ఎగిరెగిరి పడ్డారు. కేసీఆర్ గారిని నోటికొచ్చినట్టు ఒక రాజకీయ పార్టీలో, ఒక రాజకీయ వ్యవస్థలో ఉండే నాయకులు ఎవరు కూడా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని అనకూడని మాటలు కూడా మీ జిల్లా నుంచి ప్రాతినిధ్యం గతంలో వహించిన కొంతమంది నాయకులు మాట్లాడడం కూడా జరిగింది. కానీ వారందరికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు పాలమూరులో 14లో 13 స్థానాలు గెలిపించి తిరుగులేని సమాధానం ఇచ్చి మీరు పాలమూరు పౌరుషాన్ని, మీ చైతన్యాన్ని కాంగ్రెస్ పార్టీకి రుచి చూపెట్టినందుకు హృదయపూర్వకంగా
మీ చైతన్యానికి నేను సలాం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆషామాషి విషయం కాదు. మాకు బాగా గుర్తున్నది 2008 ప్రాంతం. అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి శాసనసభలో 26 మంది శాసనసభ్యులు ఉండేది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పిందని చెప్పి ఆనాడు పాలమూరు నుంచి ఒకే ఒక్క శాసనసభ్యుడు లక్ష్మారెడ్డి గారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పిందని చెప్పి ఆనాడు మన గౌరవ ఉద్యమ నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు మన శాసనసభ్యులందరినీ రాజీనామా చేయించి ఉప ఎన్నికకు పోయి మన చైతన్యం చాటాలే, కాంగ్రెస్ మీద దేశ రాజకీయ వ్యవస్థ మీద ఒత్తిడి పెంచాలని చెప్పి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఆనాడు లక్ష్మారెడ్డి గారు వారు ఒక మాట అన్నారు, నాకు బాగా గుర్తున్నది. 2008లో సార్ మా జిల్లాలో ఇంకా అంతా చైతన్యం తెలంగాణ రాష్ట్రం ఎందుకు అనే విషయంలో ఇంకా అంత రాలేదు. ఈ మాట ఆయన చెప్పిందే. ఆయన కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పేదే. పాలమూరు పచ్చికట్టే సార్, అంటుకుంటూ కొద్దిగా ఆలస్యంగా అంటుకుంటుంది, కానీ అంటుకున్న తర్వాత మాత్రం దశాబ్దాల పాటు మళ్ళీ మండుతూనే ఉంటుందనే మాట వారు చెప్పడం జరిగింది. 2009లో ఆనాడు కేసీఆర్ గారు స్వయంగా పార్లమెంటుకు ఆనాడు పాలమూరు నుంచే ప్రాతినిధ్యం వహించి కేవలం ఇద్దరు ఎంపీలతో దేశ రాజకీయ వ్యవస్థను శాసించి ప్రజాబలంతో ప్రజల దీవెనతో తెలంగాణను సాధించిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మరొక్క నిమిషం మీరు ఆలోచించాలని చెప్పి కూడా మిమ్మల్ని ఈ టీవీల ద్వారా తెలంగాణ ప్రజలను కూడా నేను కోరుతా ఉన్నా. ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో దేశ రాజకీయ వ్యవస్థను గడగడలాడించి తెలంగాణ ప్రజల చైతన్యాన్ని దేశం మొత్తానికి ముందు ఆవిష్కరించి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో. మరి అదే కేసీఆర్ గారు రేపటి రోజున 16 మంది పార్లమెంట్ సభ్యులను తెలంగాణలో ఆయన చేతిలో పెడితే ఢిల్లీ గడగడ వణుకుతూ మనకి ఏది కావాలంటే అది తెలంగాణకు హైదరాబాద్ గడ్డ మీదకి వచ్చి సలాం కొట్టి ఇచ్చిపోయే పరిస్థితి వస్తుందా రాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చాలా మంది మాట్లాడుతున్నారు, నిన్న ఇయ్యాల మీరు చూస్తా ఉన్నారు, ఈ ఎన్నికల్లో కేసీఆర్ గారి పాత్ర లేదు, ఇది మోడీ రాహుల్ గాంధీ మధ్యన జరుగుతున్న పోరాటం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క మాట నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా, ఒక్క మాట విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా. ఈ దేశానికి అంత కర్మ పట్టలేదు. మోడీనో రాహుల్ గాంధీనో మాత్రమే ఎంచుకోవాల్సిన కర్మ ఈ దేశానికి దేశ ప్రజలకు లేదు. ఇదేదో వాళ్ళిద్దరి సామ్రాజ్యం అన్నట్టు, వాళ్ళిద్దరి జాగీరు మాత్రమే అన్నట్టు, ఇంకా వేరే దేశం, ఈ దేశంలో వేరే రాజకీయ పార్టీకి తావు లేదు జాగలేదన్నట్టు వారు మాట్లాడుతున్న మాటలు వారి అహంకారానికి నిదర్శనం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చాలా మంది ఎగిరెగిరి పడ్డారు, ఇట్లనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. కానీ వాస్తవాలుగా చూస్తే ఈ మధ్యలో టీవీలలో పేపర్లలో చాలా సర్వేలు వచ్చినాయి. అన్ని సర్వేలు ఒకటే మాట చెప్తా ఉన్నాయి, దేశంలో ఏమున్నది ఏం జరుగుతున్నది అని గమనిస్తే దేశం మొత్తట ఈరోజు 545 పార్లమెంట్ స్థానాలుంటే లోక్సభలో 545లో కాంగ్రెస్ పార్టీ 3 అంకెలు కూడా చేరుకునే పరిస్థితి లేదు. 100 సీట్లకు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు కాంగ్రెస్కు పార్లమెంట్లో ఉన్నది 45 స్థానాలు. రేపు 100 స్థానాలకు కూడా వచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. మోడీ గారు 2014లో ఈయన చాలా గొప్పవాడు, ఈయనేదో ఉద్ధరిస్తాడు అని దేశంలో ఉండే పెద్దలు చాలా మంది అనుకొని ఆనాడు యువకులు కానీ ఇతరులు కానీ చాలా మంది మోడీ గారు ఏదో చేస్తాడని చెప్పి ఆయనను చాలా పెద్దగా ఊహించుకొని ఓట్లేసి 283 సీట్లు ఇచ్చినారు. ఆనాడు మొట్టమొదటిసారి దేశంలో కాంగ్రెస్ తర్వాత కాంగ్రెసేతర పార్టీ నాయకునికి సంపూర్ణమైన మెజారిటీని ఇచ్చి 2014లో మోడీ గారికి నిండా బలం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి నడపండి మీరు దేశాన్ని అని చెప్పి పంపించినారు. ఏం చేసిండు మోడీ గారు ఈ 5 ఏళ్లలో? ఏం మంచి పనులు చేసిండయ్యా అంటే 2-3 పనులు చేసిండు. ఏంటిది? ఒకటేమో ఎవరి చీపురు వాళ్ళ చేతికి ఇచ్చిండు, స్వచ్ఛ భారత్ ఉడుచుకోపండి అన్నాడు. అందులో ఆయన చేసింది ఏముందో నాకైతే తెలియదు. రెండోది, మా అక్క చెల్లెళ్ళు ఇక్కడనే ఉన్నారు, వాళ్ళు పాపం భర్తలకు తెలియకుండా దాచిపెట్టుకొని పోపు డబ్బాలలో పైసలు దాచిపెట్టుకుంటే ఆ డబ్బాలలో కూడా చేయలు పెట్టిండు, ఆ పైసలు గుంజిండు. నోట్ల రద్దు అన్నాడు. నోట్ల రద్దని, పెద్ద నోట్ల రద్దు అని చెప్పి చిన్న వ్యాపారుల నోట్లో మట్టి కొట్టిండు తప్ప చేసింది ఏమీ లేదు. బిల్డప్ ఎక్కువ, ఒక ప్రచారం ఎక్కువ, పోజులు ఎక్కువ తప్ప చేసింది మాత్రం ఏమీ లేదు. అందుకే దేశ ప్రజలు విసిగిపోయి ఉన్నారు.